పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతి నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంటుకు ఈ హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి? ఏంటిది? దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే, నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకుంటాను, తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి? ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాము? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు.